الحمد لله على نعمائه والشكر له على فضله وآلائه وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدًا عبده ورسوله الذي عبد ربه في سرائه وضرائه صلى الله عليه وبارك عليه وعلى آله وصحبه وأتباعه أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يمنون عليك أن أسلموا قل لا تمنوا علي إسلامكم بل الله يمن عليكم أن هداكم للإيمان إن كنتم صادقين ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, యమున్నూన అలైక అన్ అస్లము, వారు ఇస్లాం స్వీకరించినందుకు నీపై ఉపకారం చేసినట్లు భావిస్తున్నారు. వారితో ఇలాను, మీరు ఇస్లాం స్వీకరించినందుకు నాపై ఉపకారం చేసినట్లు భావించకండి. నిజానికి మీరు సత్యవంతులే అయితే మీకు ఈమాన్ వైపు మార్గదర్శకత్వం చేసినందుకు అల్లాహ్ మాత్రమే మీపై ఉపకారం చేశాడు. నేటి మన అంశం తౌహీద్ జీవజలం, షిర్క్ కాలకూట విషం. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనకు ప్రసాదించిన వరానుగ్రహాలు అగణ్యం, అనన్యం, లెక్కలేనన్ని యొక్క వరాలను అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనకు ప్రసాదించాడు. ఈ వరాలన్నిటిలోనూ మహిమాన్విత యొక్క మహాద్భుతమైన వరం ఏమిటంటే అదే తౌహీద్ వరం. అభిమాన మిత్రులారా, తౌహీద్ ఆధారంగానే అల్లాహ్ సుబ్హానహు వతఆలా భూమి ఆకాశాల్ని నిర్మించాడు. తౌహీద్ కోసమే అల్లాహ్ సుబ్హానహు వతఆలా 1,24,000 మంది ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. తౌహీద్ అవగాహన కోసమే అల్లాహ్ సుబ్హానహు వతఆలా దైవ గ్రంథాలను అవతరింపజేశాడు. తౌహీద్ కోసమే ప్రవక్తల్లాంటి మహాత్ములు ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు. తౌహీద్ ఆధారంగానే ప్రపంచ మానవాళిని విశ్వాసులుగా అవిశ్వాసులుగా విభజించడం జరిగింది. తౌహీద్ కోసమే స్వర్గ నరకాల స్థాపన జరిగింది. తౌహీద్ మూలంగానే ఫరీకున్ ఫిల్ జన్నతి వ ఫరీకున్ ఫిస్ సঈర్, ఒక వర్గం స్వర్గానికి వెళుతుంది, మరో వర్గం నరకం పాలవుతుంది. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతఆలా కృపే గనక లేకపోయినట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వతఆలా దయాదాక్షిణ్యాలే గనక లేకపోయినట్లయితే మనం ఈరోజు తౌహీద్ అనే ఈ మహాభాగ్యాన్ని పొందేవాళ్ళం కాదు. అల్లాహ్ యొక్క అనుగ్రహమే లేకుండా పోయినట్లయితే మనం ఈరోజు సత్కార్యాలు చేసేవాళ్ళం కాదు. ఆయన కృపే గనక లేకపోయినట్లయితే ఇలా ప్రోగై నమాజు చేసే అదృష్టం కూడా మనకు దక్కేది కాదు.
మనం తౌహీద్ని నమ్ముతున్నాము, ముస్లింగా జీవిస్తున్నాము అంటే అది మన గొప్ప ఎంత మాత్రం కాదు, అల్లాహ్ సుబ్హానహు తఆలా కృప అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా తౌహీద్ అనేక ఈ జీవజలాన్ని సొంతంగా మనం సేవించి మన జీవితాన్ని చైతన్యవంతం గావించుకోవడమే కాకుండా మన పిల్లలకు మనము చేసే తొలి హితవు తుది హితవు అనేది తౌహీదే అయి ఉండాలనే అవగాహన మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. కనుక లుక్మాన్ అలైహిస్సలాం వారి యొక్క హితవులు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని హితవులు పాటించదగినవే. అయితే ప్రథమమైన హితవు ఏమిటి? యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్, షిర్క్కి దూరంగా ఉండాలి, తౌహీద్కి కట్టుబడాలి. ఎందుకంటే తౌహీద్ మహాద్భుతమైన పుణ్యమైతే షిర్క్ మహాభయంకరమైన నేరం, దౌర్జన్యమని, ఇన్న షిర్క్ లజుల్మున్ అజీమ్ అని స్వయంగా ఖురాన్ తెలియజేయడం అనేది జరిగింది. కనుక అభిమానం ద్వారా మనకు ప్రాపంచిక జీవితంలో తౌహీద్ భాగ్యం లభించింది అంటే ఇంకా ఏది లభించకపోయినా మనం కలత చెందాల్సిన, ఖేదపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో సకల వరానుగ్రహాలు, సౌకర్యాలు, సౌలభ్యాలు మనకు ప్రాప్తమై ఉన్నాయి, కానీ ఒక్క తౌహీద్ భాగ్యం మన దగ్గర లేదంటే దానికి మించిన దౌర్భాగ్యం, దానికి మించిన దరిద్రం మరొకటి లేదు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమానం ఇస్తారా, తౌహీద్ అంటే సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, సంరక్షకుడు, జీవన మరణాలకు స్వామి, నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ మాత్రమే అని తెలుసుకోవడం, దాన్ని మనసారా అంగీకరించడం, నోటి ద్వారా పలకడం, అలాగే శరీర అవయవాల ద్వారా అది ఏ హక్కుల్నైతే మనపై విధిగావిస్తుందో ఆ హక్కుల్ని నిజాయితీగా అనేది నిర్వర్తించడము. కనుక అభిమానం ఇస్తారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఖుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా ప్రార్థన గాని, నా జననం గాని, నా మరణం గాని, నా ఉపాసన సకల రీతులు గాని అన్ని ఎవరికి అంకితం చెయ్యాలి? కేవలం సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే మనం వీటిని అంకితం అనేది చెయ్యాలి. కనుక అభిమానం ఇస్తారా, అల్లాహ్ సుబ్హానహు తఆలాను మాత్రమే ఆరాధించాలి. అదే మన జీవిత లక్ష్యమని తెలిసిన తర్వాత మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే ఏ సత్కర్మైనా సరే అది తౌహీద్తో కూడినదైతేనే అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వీకరిస్తాడు. ఒకవేళ అందులో గనక షిర్క్ మిళితమైనట్లయితే, మిక్స్ అయినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ కర్మ ఎంత ఘనాపాటిదైనా దాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వీకరించడు. కనుక అభిమానం ఇట్లారా, మనం ఎంత శ్రద్ధగా వుజూ చేసుకొని ఎంతో భక్తి ప్రపత్తులతోటి నమాజు చేస్తాం అనగదండి. ఇప్పుడు ఒక వ్యక్తి అన్ని భక్తి ప్రపత్తులతోటి నమాజు నెరవేరుస్తున్నాడు, అర్కాన్లు కూడా పూర్తి చేస్తున్నాడు, సున్నతులు, వాజిబాతు అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, అయితే వుజూయే లేదు. మరి నమాజ్ స్వీకరించబడుతుందా? నమాజు చదవడానికి వుజూ అనేది, శుచి శుభ్రతలు అనేవి ఎంత ముఖ్యమో, మనం మన జీవితంలో చేసే సత్కర్మలు స్వీకరించబడాలంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆమోద ముద్ర వెయ్యాలంటే తౌహీద్ అనేది అంతే అవసరము. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, ఉఅబుదిల్లాహ ముఖ్లిసన్ లహుద్దీన్ అలా లిల్లాహిద్దీనుల్ ఖాలిస్. కనుక ఓ ప్రవక్త, నీవు అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకించుకో, జాగ్రత్త, స్వచ్ఛమైన నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహకు చెందుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. అలాగే అభిమానం ఇస్తారా, ఎంతమంది ప్రవక్తలు వచ్చారో అంతమంది వారి యొక్క సముదాయాలకు తెలియజేసిన మాట ఏమిటి? అని అబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్, మీరందరూ కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి,
మిథ్యా దైవాలను విడనాడాలి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం 13 సంవత్సరాలు ఆయన ప్రజల్ని దేని వైపునకు ఆహ్వానించారు, దేని మీద అనేది దృష్టి కేంద్రీకరించారంటే కేవలం తౌహీద్ మీదే ఆయన దృష్టి కేంద్రీకరించడం అనేది జరిగింది. కనుక ప్రవక్తలు గాని, సంఘ సంస్కర్తలు గాని, పుణ్యాత్ములు గాని, సలఫ్ సాలిహీన్ గాని వారందరూ వారి యొక్క జాతి జనాన్ని తొలుత ఆహ్వానించిన యొక్క విధానం ఏమిటంటే, ఆ పద్ధతి ఏమిటంటే ప్రవక్తల పద్ధతి. ఆహ్వానించిన ఆ విషయం ఏమిటంటే అదే తౌహీద్. ఆ తర్వాతనే మిగతా విషయాలన్నీ. కనుక అభిమానమిత్రులారా, నమాజు గాని, జకాతు గాని, హజ్ గాని, ఇతరత్ర యొక్క సత్కార్యాలు గాని ఇవన్నీ అభిమానమిత్రులారా తౌహీద్ అనంతరమే మన మీద విధవుతాయి గాని తౌహీద్ కి ముందు కాదు. కాబట్టి తౌహీద్ ఉంటే మనం బతికి ఉన్నట్టు, తౌహీద్ లేకపోతే మనం సచ్చినట్టు. కనుక అభిమానమిత్రులారా, గతంలో మన యొక్క సజ్జన పూర్వీకులు తౌహీద్ ని ఖురాన్ మరియు హదీసు ద్వారా వారు ఏం చేశారు, గ్రహించారు. ఈ కారణంగా వారి తౌహీద్ అనేది ఒకేలాగా ఉండేది, వారి అకీదా ఒకేలాగా ఉండేది. వారు కలిసి కట్టుగా అనేది జీవించేవారు, ఐకమత్యం అనేది వారి మధ్య ఉండేది. అయితే ఎప్పుడైతే ప్రజలు ఖురాన్ మరియు హదీసును వీడి ఇతరత్ర యొక్క విధానాల ద్వారా తౌహీద్ని గాని, షిర్కిని గాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేశారో వారు త్రోవ తప్పారు. అనేక వర్గాలుగా వారు విడిపోయారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, వఅతసిము బిహబ్లిల్లాహి జమీఅన్ వలా తఫర్రఖు. మీరందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి, విభేదాల్లో పడి చీలిపోకండి. విభేదాల్లో పడ్డం అనేది షిర్కి లోనవ్వడం, తౌహీద్ కి విరుద్ధమైన పనులు చెయ్యడం. ఎందుకంటే తౌహీద్ మనల్ని కలిపితే, తౌహీద్ మనల్ని సంఘటితం చేస్తే, తౌహీద్ మనల్ని పరస్పరం సోదరులుగా అనేది రూపొందిస్తే, షిర్క్ ఏం చేస్తుంది అంటే మనల్ని విడగొడుతుంది, చెడగొడుతుంది, పడగొడుతుంది, ఆనక అది తొడగొడుతుంది కూడా. కనుక అభిమానమిత్రులారా, మనం తౌహీద్ అనే జీవ జలాన్ని స్వయంగా సేవించడమే కాకుండా మన ఇంటిల్లి పాదిని సేవింపజేయాలి. వారికి తౌహీద్ కి సంబంధించిన అవగాహన అనేది మనం నేర్పాలి. కనుక అభిమానమిత్రులారా, తౌహీద్ ఎంత ముఖ్యమో, తౌహీద్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏటి వల్ల తౌహీద్ భంగం అవుతుందో వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరము. ఉజూ చెయ్యడం అల్హమ్దులిల్లాహ్ మనకు వచ్చు, అయితే నవాఖిజుల్ ఉజూ తెలిసి ఉండడం చాలా అవసరం. అదేవిధంగా తౌహీద్ అనేది మనకు తెలుసు, అయితే తౌహీద్ని భంగపరిచే విషయాలేమిటి అన్న విషయాన్ని కూడా మనం సొంతంగా నేర్చుకోవడమే కాకుండా మన పిల్లలకు సైతం నేర్పించాలి సోదరులారా. కనుక అభిమానమిత్రులారా, తౌహీద్ ఇస్లాం ధర్మానికి ఆత్మ ఉంటుంది. తౌహీద్ వల్లే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సత్కర్మలు స్వీకరిస్తాడు. తౌహీద్ మూలంగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమను పొందగలుగుతాం. తౌహీద్ ఆధారంగానే మనం స్వర్గంలో ప్రవేశం అనేది మనకు లభించగలదు. అలాగే తౌహీద్ ఉంటేనే షిర్క్ నుండి మనం కాపాడబడతాం. కనుక అభిమానమిత్రులారా, ఇది మనం గ్రహించాలి. ఇక రెండవ విషయం ఏంటంటే షిర్క్ కాలకూట విషం. ఎలాగైతే తౌహీద్ అనేది జీవజలమో, షిర్క్ అనేది వ్యక్తి పాలిట, సమాజం పాలిట, జాతి పాలిట, జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ప్రజలందరి కోసం ఇదేమిటంటే ప్రాణాలు తీసే కాలకూట విషం ఇది. దీనివల్ల విచ్ఛిన్నం జరుగుతుందే గాని నిర్మాణం జరగదు. దీనివల్ల ప్రజలు వర్గాలు విడిపోతారే గాని వారి మధ్య సంఘటితత్వం అనేది ఉండదు. దీనివల్ల అనేది ఇహపరాల మనిషి నష్టపోతాడే గాని లాభపడ్డం అనేది జరగదు. దీని మూలంగా నరకానికి ఆహుతి అవుతాడే గాని స్వర్గపు యొక్క సౌఖ్యాలు అతనికి దక్కవు. కనుక అభిమానమిత్రులారా, షిర్క్ అంటే ఏమిటి? సృష్టికర్తన అల్లాహ్ను వదిలి విగ్రహాలను గాని, వ్యక్తులను గాని, ప్రవక్తలను గాని, దైవదూతలను గాని, సమాధులను గాని, లేదంటే ప్రకృతిలో మనకు కనిపించే ఏ వస్తువుని గాని ఆరాధించడాన్ని ఏమంటారంటే షిర్క్ అంటారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లా తుష్రిక్ బిల్లా ఇన్ కుతిల్తా ఔ హుర్రిక్తా. నిన్ను సంపేసిన, నిన్ను కాల్చేసిన నువ్వు అల్లాహ్తో పాటు ఇతన్ను సాటి కల్పించి కొలవకు, షిర్కి పాల్పడకు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమానం ద్వారా
అల్లాహ్ సుబ్హానహు తఆలా కృపాకరుడు, క్షమాశీలుడు. అయితే ఒక్క నేరాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎన్నటికీ క్షమించడు. అదేమిటంటే అదే షిర్క్. కనుక అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్నమాట, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. అల్లాహ్ సుబ్హానహు తఆలా నిశ్చయంగా తనతో ఎవరినైనా సాటి కల్పించడాన్ని, అంటే షిర్క్ చేయడాన్ని క్షమించడుగాక క్షమించడు. ఇది కాకుండా తను కోరిన వారి ఇతర పాపాలను ఆయన క్షమిస్తాడు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేయడమే కాకుండా, ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నహ్ వ మఅవాహున్ నార్ వ మా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్కు సాటి కల్పిస్తారో, షిర్క్ చేస్తారో, అల్లాహ్ వారిపై స్వర్గాన్ని నిషిద్ధం చేసేశాడు. వారి నివాసం నరకమవుతుంది. మరియు అన్యాయం చేసే వారికి సహాయపడేవారు ఎవరు ఉండరు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిచ్చాడు. కనుక అభిమానం ద్వారా షిర్క్ అనేది వ్యక్తిగత జీవితం మీద చెడు ప్రభావాన్ని వేయడమే కాకుండా, అతను చేసిన కర్మలు ఎన్నైనా సరే, ఒక బకెట్ నిండా పాలుండడానికి చుక్క విషం వేసే పాలన్నీ ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. అలాగే మనం చేసుకున్న కర్మలు పర్వతాల్ని పోలి ఉన్నా, ఒకవేళ షిర్క్ గనుక అందులో ఉన్నట్లయితే ఏ కర్మ అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వీకరించాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, అలాగే ఇతర ప్రవక్తలందరినీ ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏమిటంటే, లఇన్ అష్రకు, ఒకవేళ వారు కూడా షిర్క్కి గనుక పాల్పడినట్లయితే వారు చేసుకున్న సత్కర్మలన్నీ వృధా అయిపోతాయి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా హెచ్చరించడం అనేది జరిగింది. కనుక అభిమానం ద్వారా తౌహీద్ అనేది మనిషిని అత్యున్నత స్థాయిలో నిలబెట్టి అతని గౌరవాన్ని ఇస్తే, షిర్క్ అనేది అల్లాహ్ సుబ్హానహు తఆలా మనిషికి ప్రసాదించిన అష్రఫుల్ మఖ్లూకాత్, సృష్టిలోనే శ్రేష్ఠుడన్న ఈ స్థాయి నుంచి అతన్ని దించేసి పాము పుట్టను, రాయి రప్పను కొలిచే యొక్క ఈ దౌర్భాగ్య స్థితికి అనేది దిగజారుస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమానం ద్వారా తౌహీద్ భాగ్యం ఎలాంటిది అంటే, ఏ చదువు రాని నిరుపేద అతను తౌహీద్ మూలంగా అల్లాహ్ దృష్టిలో గౌరవనీయుడవుతాడు. అయితే మహామహాబిరుదులు పొందిన వారు, శాస్త్రవేత్తలు, మంత్రులు, ప్రధానులు, ఇలాంటి వారు, పెద్ద పెద్దవారు షిర్క్కి పాల్పడిన కారణంగా వారు స్వతహాగా ఈ జీవితంలో అవమానం పాలు అవ్వడమే కాకుండా, రాయి రప్పల ముందర తల వంచడమే కాకుండా, రేపు అల్లాహ్ సుబ్హానహు తఆలా సమక్షంలో వెళ్ళిన తర్వాత వారు మహాశరీరాలు కలిగి ఉన్నప్పటికీ చీమకు సమానంగా కూడా వారికి విలువ ఉండదు, దోమకు సమానంగా కూడా వారికి విలువ ఉండదు అని కూడా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా, ముక్తసరిగా చెప్పాలంటే తౌహీద్ అనేది ఇది ప్రాణం పోసే జీవజలమైతే, షిర్క్ అనేది ప్రాణం తీసే కాలకూట విషం. కనుక అభిమానం ఇస్తారా, అంతిమంగా మనం ఒక సంవత్సరాన్ని వీడుకోలు పలికి క్యాలెండర్ ప్రకారం మరో సంవత్సరంలో మనం అడుగు వేశాం. మరి ఈ యొక్క ఏడాది, గత ఏడాది మనకు కేవలం రోజుల్ని ఇవ్వలేదు, అది మనల్ని మనమే ఎదుర్కొనేలా చేసింది, నవ్వించింది, కన్నీరు పెట్టించింది. కొన్ని సందర్భాల్లో పరిస్థితుల్ని, పరిసరాల్ని, పరివారాల్ని నిందించుకున్నాం కూడా. కొన్ని సందర్భాలలో అల్లాహ్ శరణు వేడుకున్నాం కూడా. అయినా జీవితం నడిచింది, శ్వాస ఆగలేదు, ఆశ చావలేదు. ఇది గత సంవత్సరం మనకిచ్చిన అతిపెద్ద వరం. అనునిత్యం మనం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అనుమానాలే ఆభరణాలుగా, అవమానాలే అనుకూలాలుగా, సందేహాలే సందేశాలుగా, చీత్కారాలే సత్కారాలుగా మనం భావించాలి, అడుగెయ్యాలి. అలసిపోతున్న మనం అనుకున్న యొక్క లక్ష్యాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే యమునా తీరే అన్న యొక్క ఈ లోకంలో మనతో మనమే ముందుకు సాగాలి. అభిమాన మిత్రులారా, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. నింగిలోని తెల్ల మేఘం అనేది నల్లబడితేనే జల్లులు అనేవి కురుస్తాయి. అలాగే చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు అనేవి కాస్తాయి. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, ఈ రెండు సహజమైన యొక్క విషయాలు. కనుక మనం సాధనతోటి మనం అనుకున్నది సాధించే దిశగా
ముందడుగు అనేది మనం వెయ్యాలి. అభిమానం ఇస్తారా, నూతన సంవత్సరం అంటే కొత్త బట్టలు ధరించడం కాదు, కొత్త మాటలు మాట్లాడడం కాదు, కొత్తగా మనం సమాజాన్ని చూడడం అనేది అలవాటు చేసుకోవాలి. మనలో కొత్త సంకల్పం అనేది, కొత్త మార్పు అనేది మనలో మొదలవ్వాలి. ఉదయం లేచి శ్వాస తీసుకున్నామంటే ఇది అల్లాహ్ కృప, సాయంత్రం వరకు మనం బతికి ఉన్నామంటే ఇది అల్లాహ్ దయ అన్న ఈ యొక్క విచక్షణతో మనం జీవించడమే కాకుండా అభిమానం ద్వారా పెద్ద పెద్ద సంకల్పాలు మనం చేసుకోకపోయినా రోజుకి ఒక మంచి ఆలోచన చేస్తాం, రోజుకి ఒక మంచి పని చేస్తామనక ఈ సంకల్పం గనక మనం చేసుకున్నట్లయితే ఇన్షా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాబోయే ఏడాది కూడా మన పాలిట అనేది వరంగా మలుస్తాడు అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. కనుక అభిమానం ద్వారా ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. కనుక ఫస్ట్ అటెంప్ట్ అని ఫెయిల్ అయింది అంటే బెస్ట్ అటెంప్ట్ అనేది మన కోసం ఎదురు చూస్తుందనక ఆశాభావంతో మనం ముందుకు సాగడమే కాకుండా ప్రథమంగా మనం చెప్పుకున్న మాట ఏదైతే ఉందో, ఫమన్ కాన యర్జు లికా రబ్బి ఫల్యఅమల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహదా. మీలో ఎవ్వరికైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కలుసుకోవాలన్న ఆకాంక్ష గనుక ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు సత్కర్మలు చెయ్యండి. సత్కర్మలు ఎప్పుడు స్వీకరించబడతాయి? ఒకటి తౌహీద్ అందులో ఉండాలి, రెండోది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్కి అనుగుణంగా ఆ పని జరగాలి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధనలో ఎవ్వరిని సాటి చేసి మీరు కొలవకూడదు. షిర్క్ అసలు ఇసుమంత కూడా అందులో ఉండకూడదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, తౌహీద్ అనే జీవజలాన్ని మనం సేవించి షిర్క్ అనే కాలకూట విషం నుండి మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా మనల్ని పిల్లల్ని కాపాడుకోవడమే కాకుండా సంఘాన్ని సమాజాన్ని కూడా మనం కాపాడాలి. కనుక మన తొలి ఆహ్వానం తౌహీద్ వైపు అయితే మన తొలి యొక్క హెచ్చరిక షిర్క్ గురించి అయి ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.